మా మహిళలందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ భద్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతర్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. జూమ్ సెషన్ అందించినటువంటి రఘునాథ్ సార్కి ఆత్మ నమస్కారాలు. అలాగే మనకు ఈ మహావతార్ ఫౌండేషన్ లో 18వ బ్యాచ్ 14వ రోజు క్లాస్ అందరికి స్వాగతం. ముందుగా మనం ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి కూర్చుంటే చక్కగా ప్రాణాయామ చేసుకుందాము. చంద్రనాడి సూర్యనాడి ప్రాణాయామ, అలాగే అనులోమ విలోమ ప్రాణాయామ చేసుకుందాము. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. రైట్ క్లోజ్ చేద్దాము. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 10 బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఆ తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకేనా? లెఫ్ట్ క్లోజ్, రైట్ క్లోజ్ చేద్దాము. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేద్దామండి. రైట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఒకసారి చేద్దాము. ఈసారి 20 చేద్దాం. వన్ సైడ్ రైట్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ని క్లోజ్ చేయడము, రైట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు రెండు ముక్కుల ద్వారా 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, అనులోమ విలోమ ప్రాణాయామం. ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో విష్ణుముద్ర. రైట్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకోవడం అంటే గాలి తీసుకోవడము, మళ్ళీ కాసేపు మృదు స్థానంలో పెట్టుకొని బ్రీత్ అవుట్ రైట్ ద్వారా. ఇప్పుడు లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out, left breathe in, right breathe out. రెండు చేతులు చిన్ముద్ర, గట్టిగా ఒక 3 times గాలి తీసుకోవడం, పొట్ట నిండా స్లోగా వదిలేయడం. ఇప్పుడు ఓన్లీ బ్రీత్ అవుట్. ఎవరికి కెపాసిటీ వాళ్ళదండి. ఒక 20 చేయొచ్చు, 30 చేయొచ్చు, మన ఇష్టం. 20 చేద్దాం. నిండా గాలి తీసుకోవడము, నెమ్మదిగా వదిలేయడము. ఇప్పుడు మళ్ళీ బ్రీత్ అవుట్.
మళ్ళా నెమ్మదిగా బాగా పొట్ట నిండా గాలి తీసుకొని వదిలిపెట్టడం. ఓన్లీ బ్రీత్ అవుట్. ఇప్పుడు షణ్ముఖ ముద్ర ప్రాణాయామ చూడండి, అందరూ బాగా గమనించండి. ఈ 5 వేలు, బొటన వేలు వచ్చేసి చెవి భాగంలో, చెవి లోపలికి వెళ్తుంది. చూపుడు వేలు వచ్చేసి కంటి భాగం, కంటి పైన ఇలా. మధ్య వేలు ముక్కు మీద, ఉంగరపు వేలు పెదవుల పై భాగంలో, చిటికెన వేలు పెదవుల కింది భాగంలో. చూడండి, బాగా గమనించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బొటన వేలు వచ్చేసి చెవి భాగంలో, చెవి లోపలికి, చెవులు క్లోజ్ చేయడం. చూపుడు వేలు కంటి మీద, మధ్య వేలు ముక్కు మీద, ఉంగరపు వేలు పెదవుల పై భాగంలో, చిటికెన వేలు పెదవుల కింది భాగంలో. బాగా గట్టిగా గాలి తీసుకోవాలి. ఇవన్నీ క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం చెవులు క్లోజ్ చేయాలి. అయితే కాస్త వినండి చెప్పేది. ఫస్ట్ గట్టిగా బాగా గాలి తీసుకొని ఓ అని కానీ అమ్ అని కానీ గట్టిగా సౌండ్ చేయాలి. నేను ఒకసారి చూపిస్తాను, మీరు మళ్ళీ చేతులు. అమ్. మళ్ళా బ్రీత్ తీసుకోవడం. అమ్. మళ్ళీ బ్రీత్ తీసుకోవడము. అమ్. ఇది షణ్ముఖ ముద్ర ప్రాణాయామం. అందరూ కూడా అలా పెట్టుకొని బ్రీత్ తీసుకొని మొత్తము మన బ్రెయిన్ అంతా ఖాళీ, సౌండ్ బాగా వినిపిస్తుంది. మీరు ఇలా చెప్తే బాగా గట్టిగా చెప్పాలి. అమ్. మళ్ళీ బ్రీత్ తీసుకోవడము. అమ్. స్లోగా బ్రీత్ తీసుకోవడం. ఎంతవరకు చేతనైతే అంతవరకు నెమ్మదిగా చేతులు తీసేయండి. 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ అయిపోతే తీసేయచ్చు. 5 టైమ్స్. తెలుస్తుందా? తల అంతా ఖాళీగా, సౌండ్ మొత్తం బ్రెయిన్ అంతా వినిపిస్తుంది మనకు. మీరు చెవులు అదిమేశారంటే మొత్తం తల లోపల భాగం అంతా ఈ సౌండ్ వినిపిస్తుంది. అక్కడ వైబ్రేట్ అవుతుంది. లోపల బ్రెయిన్ లోపల సౌండ్ బాగా, మనం అరిచే సౌండ్ బాగా వినిపిస్తుంది. చెవుల్లోంచి కూడా వేడి గాలులు వస్తాయండి. ఇది చేస్తే మొత్తం బ్రెయిన్ అంతా క్లీన్ అయిపోతుంది. తల భాగం అంతా శుద్ధి అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి
స్థిర సుఖాసనంలో కూర్చుందాము. అని చేస్తే మొత్తం ఇదంతా కూడా శుద్ధి అయిపోతుంది అనమాట. మనకి లోపల ఏమున్నా కూడా క్లియర్. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి కూర్చుందామండి. వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చోండి. కళ్ళు రెండు మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస.
रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम
నెమ్మదిగా రెండు చేతులు వేసి రెండు కళ్ళ మీద పెట్టుకున్నామండి. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండవ చేతులను చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిక గారికి ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగినా మాట్లాడండి. ఏం లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్కారం. సమగ్ర జీవన శైలికి వస్తాను చెప్తాను అంటారు, మళ్ళీ హ్యాండ్ ఇస్తారేంటి? లేదు మేడం, ఆ రోజు చెప్పిన కదా మా అన్నయ్యకి బాగాలేదని. అవును. ఇంకా ఇంకా కొంచెం అట్లనే ఉంది పరిస్థితి. అటు తిరుగుతున్నాం మేడం, హైదరాబాద్ తిరుగుతున్నాం. నేను అటెండ్ కావట్లేను. అంటే నిన్ననే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిర్రు ఐసీ నుంచి. నిన్న కూడా వెళ్ళి రాత్రి 11 అయింది వచ్చేసరికి. కొంచెం ఇబ్బంది ఉంది. ఇక నేను అటెండ్ కావట్లేను. ఈరోజు ఇంట్లో ఉన్నాని అటెండ్ అయినా. సరే ఓకే మేడం. మాస్టర్స్ నమస్తే మేడం గారు. సార్ నమస్తే సార్. అది ఆఫ్ ద రికార్డ్ మేడం. అదేంటంటే రాత్రి క్లాస్ చెప్పారు కదా సారు. అవును సార్. మనకి మామూలుగా ఆవు పాలు అనేది తల్లి పాల కంటే శ్రేష్టమైందని మనం ఇప్పుడు దాకా మనం అనుకున్నాం కదా. సార్ చెప్పే దాని ప్రకారం ఏంటంటే ఆవు పాలలో ఉన్నటువంటిది మన దాంట్లో ఉండేది రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అని ఆ విధంగా చెప్పాడు. అదే అక్కడ బాగా ఇబ్బందికరంగా ఉంది మేడం. అంటే ఏం లేదు సార్, ముందు వచ్చేసి పచ్చిగడ్డి, ఇప్పుడు పచ్చిగడ్డి కూడా భూమి కలుషితం అయిపోయింది. గడ్డి వేస్తే కూడా ఆల్రెడీ ఆ భూమిలో అంతా పెస్టిసైడ్స్ వేసి 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 భూమి కలుషితం అయిపోయా. దాంట్లో వచ్చిన గడ్డితో ఆ గడ్డి ఒక్కటే పెడుతున్నారా సార్? దానికి పాపం పచ్చిగడ్డి ఎక్కడ దొరుకుతోంది సార్ బయళ్ళలో? దొరకట్లేదు. సార్ చెప్పేది గడ్డి విషయం సేంద్రీయ అది అది కాదు మేడం. సార్ చెప్పేది అంటే పాలలోనే అదే ముందు అది చెప్పడం సార్. ఏంటంటే ముందు తాగేవాళ్ళు కదా, అంటే అప్పుడు తాగుతున్నా కూడా ఆ రకమైన వాతావరణం వేరుగా ఉండేది. ఇప్పుడు ఇంజక్షన్లు వేస్తున్నారు, ఇవే కదా సార్ చెప్తున్నాను. ఇంకొకటి, ఆవులు దేశవాళీ ప్యూర్ ఆవు అయితే ఏమంటాము, సకల దేవతలు అందులో ఉంటారు. దానికి విషం ఇచ్చినా కూడా బయటికి వచ్చే పాలలో విషం రాదు. లేదు, మనం చెప్తున్నది ఆ పాలే మేడం. మన జెర్సీ ఆవు పాలు కాదు, మనం దేశీ ఆవు పాలే. నేను చెప్పేది కూడా అవి తీసుకోవచ్చు కదా అనేసి అంటే మనుషులకు ఏమంటాము, పాలు ఇచ్చేవే పాలు తాగడం లేదు, మనకు అవి ఎందుకు అని. అంతే, ఇంకేం లేదు. మనకు ఫస్ట్ సార్ చెప్పినప్పుడు కూడా తెల్లని పదార్థాలు అవన్నీ అది కరెక్టే మేడం. అది తెల్లని పదార్థాలే కరెక్ట్. అది కానీ ఆవు పాలకు కూడా అట్లా చెప్పారంటే అది కొద్దిగా దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి అని శరీరం. సార్ చెప్పినది మళ్ళా ఇంకోసారి ఇంతే కానీ తెలియదు. సార్ చెప్పింది ఏంటంటే ఆవు పాలలో ఉన్నటువంటి ఆ కెమికల్స్ అనాలిసిస్ కానీ మన ఇన్సులిన్ అదేదో చెప్పాడు మేడం, రెండు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అది డిలీట్ చేసేస్తుంది. అప్పుడు మనకు గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుందని ఆ ఉద్దేశం చెప్పాడు సారు. ఇది కూడా ఒక కారణము, ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఇది కూడా అదే
అది ఆ విధంగా చెప్పాడు మేడం మనకు అంత సార్. ప్యూర్ గా అంత ఒరిజినల్ ఆవు పాలు దొరికితే ఏమో లక్షణంగా తీసుకోవచ్చు సార్. అది ఎందుకంటే అవునవును. ఏమంటాము అది గోమాత అనేది దేవతగా మనం ఎందుకు ఆరాధిస్తామంటే అదే కారణం. ఎటువంటిది అదే కదా లోపలికి కారణం. బయటకు వచ్చేది మటుకు క్లారిటీ ఉంటుంది గోమాత అవునవును. దగ్గర. అయితే ఈ అవును. ఇంజక్షన్లు వేయడం కానీ ఇవన్నీ ఏది లేకుండా వాళ్ళు చెప్తున్నారు కదా సార్. గోమాత ఒరిజినల్ అయితే ఒకసారి ఈనడం లేదా 2 సార్లే అంతే. కానీ అవును. వీళ్ళు చేసే ప్రక్రియ వల్ల దాని బిడ్డలు, ఎందుకంటే బిడ్డలు పుడతా అంటే పాలు వస్తాయి కదా. అది కూడా కాక సహజసిద్ధంగా సంపర్కం జరగటం లేదు. ఆ ఇది సహజసిద్ధంగా ఇంకా జరగటం లేదు. అది కారణం అనమాట. అది కూడా కారణం కదా. ఆ ఆ, అదే పనిగా అలా చేయించడం కూడా అంటే ఏమంటాము, ఇప్పుడు ఒక మనిషికి సాధారణంగా సంసారం చేయడము బలవంతంగా చేయడము అనేది తేడానే కదా. ఇలా ఉంటాయి తేడా అన్నమాట. ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జరిగిపోతున్నాయి కదా. ఒక బిడ్డ పుట్టింది అంటే దానికి ఎక్కువ అంట, లేదు 2 ఈనెలు అంటే ఎక్కువ అంట, అది నార్మల్ గా. కానీ వీళ్ళు ఆ బిడ్డలు పుడుతుంటే పాలు వస్తుంటాయి అన్నట్టు అదే పనిగా ఇంజక్షన్లు వేయించి కన్సీవ్ చేయించి వాటితో చేయడం వల్ల దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల మనకు ఇబ్బంది పడతాము అంతే. అసలు కాబట్టి నాటు ఆవులు 1 లీటర్ 2 లీటర్ కంటే ఎట్టి పరిస్థితులు ఎక్కువ ఇవ్వవు మేడం అవి. ఉమ్, 1 లీటరు మహా ఇస్తే 1.5 లీటర్ ఇస్తాం అంతే. అంతే అంతకంటే అంతే. అది దాని దూడకే సరిపోతుంటాయి. ఆ మామూలుగా పెంచుకునే వాళ్ళు కూడా ఏదో కొద్దిగా తీసుకుంటారు కానీ అన్ని తీసుకోరు. ఇంటి ఉమ్, దగ్గర పెంచుకునే వాళ్ళు కూడా ఏదో కొద్దిగా తీసుకుంటారు అంతే. ఆ దాని యొక్క దూడకే సరిపోతాయి ఆ పాలు, అంతే. మొత్తం తాగేస్తారు. ఈ కానీ జెర్సీ ఇప్పుడు ఆవులే ఏం 10 లీటర్లు 20 చేస్తున్నారంటే ఆ లీటర్లు పాలు ఇచ్చేది కానీ రావాలని మళ్ళీ మళ్ళీ ఇంజక్షన్ల ద్వారా కూడా కన్సీవ్ చేయిస్తున్నారు అది పాపం. అదే హార్మోన్ ఇంజెక్షన్ చేస్తారు కాబట్టి అది ఇస్తున్నారు చేయాల్సింది. కదా. దాని నుంచి మనకు లేనిపోని అనారోగ్యాలు అని. అంటే ఒక్కసారిగా దాన్ని మానుకోవాలంటే కూడా ఎవరికైనా కష్టమే. నిదానంగా నిదానంగా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఇంకొకటి సార్, పాలలాగా కాకుండా ఈ పెరుగు మజ్జిగ చేస్తే ఏమవుతుందంటే తోడవుతుంది కదా. తోడైనప్పుడు అది మళ్ళీ దాంట్లో తోడవుతుంది. వచ్చేది వేరే అవుతుంది. అందువల్ల సార్ కూడా మనకు మజ్జిగ తీసుకోండి, మజ్జిగ పెరుగు వాడండి, అంతేగాని పాలుగా వద్దు అన్నారు అన్నమాట. మజ్జిగగానే తీసుకోండి పాలుగా కంటే. ఎందుకు అది ఏదైతే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకు పేరినప్పుడు మారిపోతుంది దాని యొక్క ఇది. అట్లా అందుకు మనం నిద్ర లేస్తూనే అదొకటి కాఫీ లేకుండా అదొకటి మేడం గారు. బతకలేము. అదొకటి మనకి ఇప్పుడు సార్ చెప్పే ప్రకారం ప్రతి ఒక్కరు కూడా డయాబెటిక్ పేషెంట్ లెక్కనే అనే విధంగా చెప్పాడు. లోపల ప్రతి ఒక్కరికి ఇన్సులిన్ అంటే ఉంటుంది ఇప్పుడు సార్. మనకి మనకి ఏదో కేవలం నొప్పులు ఏదో వచ్చింది అనుకోండి, అంటే డయాబెటిక్ ఉంది కాబట్టి అక్కడ వచ్చింది అని అంటున్నారు సార్ చెప్పడం. ప్రతి అది ఒక్కరికి కొద్దిగా ఇన్సులిన్ లోపల ఉత్పత్తి అవుతుంది, ఇన్సులిన్ అనేది. మొత్తం అయితే అవుతుంది. అయ్యే మొత్తానికంటే ఎక్కువ అయితే అది మనకు చూపిస్తుంది మిషన్ లో. మామూలుగా అయితే ఇప్పుడు మీరు తిన్న ప్రతి ఆహారము ఇన్సులిన్ లాగా మారిపోతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. మారిపోతుంది. ఉమ్. అందువల్ల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఉన్నదానికంటే ఎక్కువ మోతాదు అయితే అది ఇంకా ఉమ్. మన లోపల ఎక్కడికి పంపించినా కూడా ఇంకా స్టోరేజ్ అయింది అంటే ఇంకా నాయన జాగ్రత్త పడు అని. నిజమే, ఎందుకంటే నాకు సార్ చెప్పినప్పుడు నేను కంట్రోల్లో ఉండినప్పుడు బానే ఉంది. ఆ ఏ, ఆహారం నియమాలు బానే ఉన్నాయి. నా పని నేను చేసుకోగలుగుతాను, ఓకే బాగుంది. ఎప్పుడైతే నా పని నేను ఈ మధ్య కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏమైతే బాబు ఇబ్బంది అవుతోంది అనుకుంటే, ఒక నెల రోజుల నుంచి మొత్తం ఫంక్షన్లే సార్. తిరగడమే, డైట్ మొత్తం పోయింది. ఆ ఇంకా తినడం కూడా మనం మారిపోతుంది కదా అంతా. ఎందుకు పోవు, చక్కగా స్వీట్లు లడ్డూలు అంట భక్ష్యాలంట అన్ని పోతాయి పొట్టలో ఫంక్షన్ల నుంచి. తేడా కొట్టింది ఒక 4 రోజుల నుంచి. నిన్న చూసుకుంటే 150 ఉంది. ఆహా మళ్ళా నార్మల్కి వచ్చేసింది నా పొజిషన్ అనేసి ఇంకా మళ్ళీ మామూలే. కషాయాలు అనేసి షుగర్ డైట్, ఆహారము, అరకెలు నానబెట్టుకోవడము కొంచెం అంతే. మన శరీరానికి నిన్న ఒక్క రోజు నేను ఇచ్చినాను సార్. ఎంత కంట్రోల్ వచ్చిందంటే ఒక రోజులోనే నా శరీరంలో చాలా మార్పు వచ్చింది. అంటే మనం ఎప్పుడైతే పక్కదారి పడతామో అది చెప్తుంది పాపం, అరే మారిపోతా ఉంది అనేసి. కాళ్ళ నొప్పులు, మెడమెల నొప్పులు, ఏం తేడా అయిపోతుంది నాకు, ఎందుకు ఇట్లా అయిపోతాను అనిపించింది. మళ్ళా షుగర్ పౌడర్ కొంచెం, కరేలా జామున్ పౌడర్ కొంచెం తాగడము, అరికెలు అన్నము, మళ్ళా రొట్టెలు కొంచెం తీసుకుంటే మెడమల నొప్పి ఒక పూటకి ఎట్లా అంత డిఫరెన్స్ అంటే చూడండి ఎట్లా అయిపోయిందో. ఒక నెల రోజులు, మోస్ట్లీ నెల రోజుల నుంచి నా డైట్ తప్పోయింది. నా ఇంట్లో ఫంక్షన్ల నుంచి అన్ని తప్పోయింది. ఎప్పుడైతే నేను గ్లూకోజ్ లోపలికి ఎక్కువ పోయిందో, అన్ని మారిపోయినాయో, మళ్ళా నేను ఉన్నాను నిన్నాను.
అందువల్ల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాన్ని కంట్రోల్ మనం చేస్తా ఉంటే, ఇవన్నీ చేస్తా ఉంటే అది కూడా అట్లే ఉంటుంది. ఎప్పుడైతే మనం మన పద్ధతి మారిపోతామో అది కూడా ముందుకు కొట్టేస్తాడు. అయితే ఒక్కసారిగా తెలియదంట సార్. ఒక సమస్య ఏదన్నా లోపల వచ్చింది అంటే దానికి ముందు కొన్ని ఏళ్ల నుంచి అది ఉంటే తప్ప బయటికి రాలేదండి. అది తెలుసుకోలేము. కానీ ఇప్పటి నుంచి మనం చిన్నపిల్లలకే అలవాటు చేస్తా వస్తే కొంచెం ఇవన్నీ కూడా ఆహార నియమాలు వాళ్ళలో అది బయటకు వచ్చే అవకాశము ఉండదు. ఎప్పటికప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది కదా. ఉంటుంది ప్రతి ఒక్కరికి చెక్ చేసుకుంటే. అదే ఏంటంటే ఎక్కడికక్కడ పోతూ ఉంటుంది. మనము ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఏమైతుంది అంటే అదే సార్ అయ్యేది. ఏదైతే లోపల ఉందో అది కూడా బయటకు కొట్టేస్తుంటుంది అనమాట. మనకు బ్యాలెన్స్ అవుతుంది. మీరు చూడండి, ఒక్కరోజు మెడిటేషన్ చెయ్యకపోతే ఆ రోజంతా మనకి ఎట్లుంటుందో, మనకు అనుకూలం కాదు, లేకపోతే ఏదైనా వేరే ఊర్లలోనో ప్రయాణాల్లోనో ఉంటే చెయ్యకపోతే అప్పుడే మార్పు వచ్చేస్తుంది అసలు. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అది బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తుంది అనమాట. మనం ఒకవేళ ఏదైనా తీసుకున్నా కూడా తీసుకునేదేమో గుమ్మడికాయ అంట, చేసేదేమో ఆవగింజ అంట, మళ్ళీ ఏమో మనకు అన్ని ఉన్నాయంటాం. ఇది సమస్య అవుతాను సార్. నాకు కూడా అట్లే అవుతాను. తీసుకునేదేమో గుమ్మడికాయ అంత తీసుకుంటాను కర్మలన్నీ, చేసేదేమో ఆవగింజ అంత చేస్తాము. ఇప్పుడు ఆ గుమ్మడికాయ అంత స్టేజ్కి ఇప్పుడు 1 సిట్టింగ్ 3 గంటలు కూర్చుంటే సార్, ఒక్క సిట్టింగ్ లో 3 గంటలు కూర్చుంటే ప్రతిరోజు మెడిసిన్ అయితే అవసరం ఉండదంట సార్. నో డాక్టర్ నో మెడిసిన్ ఫార్ములాకు ఇదే అంట చెప్పింది పత్రిక. 1 సిట్టింగ్ లో 3 అవర్స్ కూర్చుంటే ప్రతిరోజు మనకు అవసరం ఉండదంట. అట్లా సాధన చేస్తే మటుకు మెడిసిన్ వరకు పోకుండా అన్ని క్లియర్ అయిపోతాయండి. అంటే కూర్చోవాలి కదా, అట్లా కూర్చుంటే మటుకు బాగానే మొత్తం బ్లాక్స్ అన్ని పోతా వస్తాయండి సార్. కాబట్టి ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం చేసే దాని వల్ల అది కంట్రోల్ అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆహారం కూడా మనం అట్లే తీసుకుంటాం కదా. బీపీ విషయంలో మేడం, బాలకృష్ణ గారు ఏందో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎక్కడ వస్తుందా మేడం అది? ఇప్పుడు బీపీ విషయంలో మేడం, మన ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఆ స్ట్రెస్ వల్ల కూడా బీపీ వస్తుంది కదా మేడం. డయాబెటీస్ వల్ల కాదు కదా బీపీ అనేది. బీపీ అనేది ఫస్ట్ డయాబెటిక్ లోపల పెరగడం వల్ల, ఇన్సులిన్ పెరగడం వల్లే సార్. ఈ రోజే కాదు, నేను 2004లో యోగా క్లాసు అన్ని అటెండ్ అయ్యాను అప్పట్లోనే. అప్పుడే మంతెల సత్యనారాయణ దగ్గర ఆయన సార్ దగ్గర నేను క్లాసులు అటెండ్ అయ్యాను. అప్పుడే ఆయన చెప్పారనమాట, షుగర్ ఉన్న వాళ్ళు ఉప్పు మానేయాలా అనేసి. అందరూ విచిత్రంగా చూశారనమాట. అప్పుడప్పుడు ఆయన కొత్తగా ప్రచారం చేయబట్టినాడు అన్ని ఊర్లు తిరుగుతా. అయితే ఆయన చెప్పినాడు అనమాట, షుగర్ ఉన్న వాళ్ళు ఉప్పు మానేస్తే షుగర్ కంట్రోల్ వస్తుంది. ఇదేంటి సార్, షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర కదా మానేయాలా, మీరు ఉప్పు మానేస్తాను అన్నారు. అప్పుడు చెప్పినాడు సార్ ఆయన. నాకు నిన్న సార్ చెప్పిండే క్లాస్ అంతా కూడా నేను అక్కడ విన్నా. 2004లోనే విన్నా నేను మంతెల సత్యనారాయణ రాజు దగ్గర. ఆయన చెప్పారనమాట ఏంటి కారణము అంటే, మొత్తం ఇట్లా మాకు క్లాస్ లో ఆయన బొమ్మ గీచి ఆ నాళాల దగ్గర ఎట్లా పేరుకపోతుంది ఏంటి మొత్తం ఈసారి చెప్పిన క్లాస్ అంతా అక్కడ నేను విన్నాను సార్. అప్పుడే చెప్పాను అనమాట, అదే కారణము. రక్తనాళాల్లో ఈ పేరుకుపోయిన కొవ్వంతా కూడా బ్లాక్ అయిపోయి రక్తనాళాలు కుచించుకుపోయి బ్లడ్ అనేది సర్క్యులేట్ సరిగ్గా కాకపోవడం వల్ల అప్పుడు ఏమైతుంది, పంపింగ్ సరిగా అవ్వకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. దానికి కూడా ఇన్సులినే కారణము. ఈ ఇన్సులిన్ ప్లస్ కొలెస్ట్రాల్, మన దగ్గర ఉన్న ఈ కొలెస్ట్రాల్ కూడా అలా దానికి గోడలకు అతుక్కుపోయి పంపింగ్ ఆగిపోతుంది. కొలెస్ట్రాల్ ఉన్న ఇదే సమస్య, ఇన్సులిన్ ఎక్కువైనా ఇదే సమస్య. ఇప్పుడు ఏది ఫస్ట్ కొట్టేది హార్ట్కే. ఏది కొంచెం వచ్చినా ఫస్ట్ హార్ట్కే కొడుతుంది. అది ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వదు. పంపింగ్ ఎప్పుడైతే సరిగా అవ్వదో బీపీ, అంతే కదా, అదే కదా బీపీ అంటాను కదా. కాబట్టి అది తెలియక అంటే అందరికీ ఈ నాలెడ్జ్ బయటికి చెప్పరు సార్. తెలిసినా కూడా చెప్పరు. ఎందుకంటే చెప్తే డాక్టర్లు ఎట్లా బతకాలా, బతకరు కదా. వాళ్ళకి ఎట్లా డబ్బులు వస్తాయి, చెప్పరు. అందువల్ల డాక్టర్ అనేవాడు ఈ పిరమిడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉంటే వివరిస్తారు, జాగ్రత్త పడండి అంటారు. నా దగ్గరికి ఇంకోసారి రావద్దండి అంటారు సార్, మీరే జాగ్రత్త పడాలి. కానీ ఆ డాక్టరు ఇప్పుడు వాడి ఒక 10 రోజులు రాండి అన్నారంటే ఇంకా ఆశించే వాళ్ళండి.
అట్లా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అంతే కదా. పొద్దున్న లేస్తూ నేను హాస్పిటల్ బాగా జరగాలనే డాక్టర్ ఉంటే అందుకే జబ్బులు రావాలనే కదా సార్ కోరుకునేది. అట్లా మెడికల్ ఫామ్ ఇదంతా కూడా మాఫియా, డ్రగ్స్ మాఫియా అనమాట. అయితే ఏదైనా సార్ చెప్పినట్టు దేనికి మందు అయితే లేదు సార్, జస్ట్ అణచివేస్తుంది సమస్యను, కానీ మందు లేదు. ఈ ఈ షుగర్ కానీ బీపీకి కానీ థైరాయిడ్ కానీ ఏది కూడా అంటే కూరలో అసలు ఉప్పు వేసుకోవద్దు అంటారా మేడం? ఉప్పు లేకుండానే తినమనేది. లేదనుకోండి, అలవాటు లేకుండా ఉంటే సైంధవ లవణం ఉంది కదా, అది వేసుకోండి. ఉప్పు లేకుండా చేసే వంటలు ఎన్ని పెట్టాడు ఆయనే, మంత్ర సత్యనారాయణ రాజు. ఎన్ని వీడియోస్ ఉన్నాయనుకున్నారు, ఉప్పు లేకుండా చేసి చూపించాడు అనమాట ఆయన. అప్పుడు బాగా చేసాం సార్, ఆ క్లాసులన్నీ చక్కగా విన్నాము, వాళ్ళ దగ్గర అటెండ్ అయ్యాము. ఉప్పు లేకుండానే వాడేవాళ్ళం అనమాట పూర్తి. లేదనుకోండి ఈ సైంధవ లవణము అనేది మనకు ఈ పింక్ సాల్ట్ వేసుకోవచ్చు. అవును, అదే సైంధవ లవణం వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ కూరలు వేసుకుంటున్నారు, ఇప్పుడు పెరుగన్నంలో కూడా వేసుకుంటున్నారు. అది వేస్తారు కదా కొంతమంది, వండేటప్పుడు అన్నంలో కూడా వేస్తారు సార్. మేమైతే వాడాం కానీ అన్నం వండేటప్పుడు కూడా ఉప్పు వేసి వండుతారంట. అక్కడ పెరిగే కూరల్లో వచ్చే మనకు రోజుకు వాడాల్సింది ఇంత ఉప్పు అంట, మనమేమో ఇంత అన్నింటికి. పొద్దున మధ్యాహ్నం రాత్రి, పొద్దున టిఫిన్ కి ఎంత వేస్తాం సార్, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలకు ఎంత వేస్తాం, ఎన్ని కూరలు అయితే అన్ని. రాత్రి టిఫిన్లలో మనం వాడాలి, తీసుకోవాల్సింది ఇంత అంట, అంతేకా తీసుకుంటాం. ఈ షుగర్ ఉన్నోడు ఇడ్లీ వాడకూడదు కదా మేడం? ఇడ్లీ తినొచ్చా? షుగర్ ఉన్నోళ్ళు ఇడ్లీ తినొచ్చా? లేదు సార్. ఇడ్లీ కూడా దానికి తగిన ఈ అరికలతోను కొర్రలతోను ఇట్లా రవ్వ దొరుకుతుంది సార్. బ్రౌన్ రైస్ ఉంది కదా, ఆ రవ్వ దొరుకుతుంది, దాంతో రవ్వ పట్టించుకోవచ్చు. బ్రౌన్ రైస్ తో రవ్వ పట్టించుకోండి. మీరు ఏం చేసుకున్నా కూడా ఈ బ్రౌన్ రైస్ సన్నగా మిషన్ కేసిస్తారు. పొంగలి లాగా చేసుకున్నా దాంతోనే వండొచ్చు, మనము ఇడ్లీ చేసుకున్నా దాంతోనే, దోశ పోసుకున్నా దాంతోనే. జొన్నతో దోశలు పోస్తున్నారు, కొర్రలతో దోశలు పోస్తున్నారు, కొర్ర రవ్వతో ఇడ్లీ చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, రాగి ఇడ్లీలు వేస్తున్నారు కదా, అట్లా చేసుకోవచ్చు. తెల్ల బియ్యం కాకుండా వాడండి, తెల్ల బియ్యం వాడద్దండి, ఇట్లా వేడేది వాడుకోవచ్చు. మేడం చెప్పండి మేడం, మీరు మాట్లాడుతున్నారు. అయిపోయింది మీరు చెప్పండి. అయితే ఇప్పుడు రాగి జావ కూడా షుగర్ ఉన్నోడు తాగకూడదని యూట్యూబ్లలో అక్కడక్కడ ప్రచారం జరుగుతుంది. పిండి పదార్థాల ద్వారా కూడా ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందని పిండి పదార్థం తీసుకోవడానికి చెప్తున్నారు, కానీ పిండి పదార్థంలో నుంచి కూడా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అందుకని గోధుమలు అయితే గోధుమ గంజి గాని, గోధుమ రవ్వ వండుకునేది దాంతో కూరలు వేసుకొని తినచ్చు. ఇట్లా బ్రౌన్ రైస్ బాగా నానబెట్టేసి దాన్ని వండుకొని దాంట్లోకి మంచిగా కూరలు, చెప్పిండేదేమో కప్పుడు అన్నమే సార్, తినాల్సిన కూరలు ఇంత. మనం ఫ్యామిలీ కూడా ఇంత కూర వండము, మొత్తం ఫ్యామిలీ కూడా ఇంత కూర వండము, ఒక్కడే ఇంత కూర తినాలా? అవును, మనం తినేదేమో ఇంత అన్నం పెట్టుకుంటాము, కూరేమో ఒక చెంచాడు తింటాము. కానీ తినాల్సింది ఆపోజిట్, అన్నం ఏమో ఇంత తినాలా, కూరేమో ఇంత తినాలా. వండేది కూడా అంత వండము సార్, తినేది ఎక్కడి నుంచి వస్తుంది? అసలుకి ఈ రైస్ వచ్చిన కాడి నుంచే రోగాలు ఎక్కువైపోయినాయి మేడం. అప్పుడు మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఈ రైస్ మంచిదే సార్, రైస్ ఉంది, కానీ అప్పుడు రైస్ ఇప్పుడు లేదు. అప్పుడు అన్పాలిష్డ్ లేదు, ఎందుకంటే రెండు పంటలే మేడం, దంచితే కాదు మేడం, అప్పుడు 2 పంటలండి, ఖరీఫ్ పంట రబ్బీ పంట. 6 నెలలకు ఒకసారి కాబట్టి ఇది బలం పుంజుకుని మళ్ళీ రెండోసారికి వచ్చేటప్పుడు ఉండేది. రెండోది ఏంటంటే ఎరువులు కూడా భూమిలో కూడా ఆవు పేడ, అదే ఎరువులు గెత్తాలు వేసేవారు మేడం, ఆ గెత్తం వేసేవారు. ఇప్పుడు అమోనియా పిండి అవి వేస్తున్నారు. బియ్యం తీసి ఈరోజు దంచేవాళ్ళంట, కొంచెం వేస్తే అది పొట్టుపోతుంది, జస్ట్ ఆ వండేవాళ్ళు. ఇప్పుడు 10 పాలిష్లు అయితే ఉన్నాయి సార్ ఆ బియ్యానికి. వచ్చిన దానికి పాలిష్ లేకుండా ఎక్కడ వస్తుంది? ఇంకొకటి ఆర్గానిక్ రైస్ వండి చూడండి మీరు. నేను ఆర్గానిక్ రైస్ తెప్పించుకొని వండితే ఈ రోజు వండిన అన్నము, ఎండాకాలం ఇట్లా ఏప్రిల్లో ఈ రోజు వండిన అన్నము రేపటికి తీసినా కూడా అంత ఫ్రెష్ గా ఉంది సార్.
ఏది ఆ. మనం కొన్న బియ్యము పొద్దున వండితే రాత్రికే పాడైపోతుంది. పాడైపోతుంది అసలు. అవును మేడం. ఆర్గానిక్ రైస్ ఆర్గానిక్ వాళ్ళ ద్వారా నేను పంట పండించిన వాళ్ళ ద్వారా తెప్పించుకుంటే ఎంత ఆ. బాగుందో, రుచికి రుచి ఉంది. పాడవ్వలేదు సార్ అన్నం. రేపు రాత్రి వరకైనా కానీ అన్నం ఒక్కరో కూడా చెక్కు చెదరలేదు. ఇది ఆశ్చర్యమైంది నాకైతే. దాంతో కుక్కర్ లో ఒకటి ఆ, చెప్పిన కుక్కర్ డైరెక్ట్ గా వండితే అన్నం ఏ అన్నమైనా కొంచెం నిల్వ ఎక్కువ వస్తుంది. మనకు కుక్కర్ లో వండితే అంత నిల్వ రాదు. ఇవన్నీ కూడా ముందు వాళ్ళు ఇత్తడి సామాన్లు ఇత్తడి దాంట్లోనే వండేవాళ్ళు. దాని గుణాలు కూడా మనకి వంటకు వచ్చేవి. మట్టి పాత్రల్లో వాడేవాళ్ళు, వాటి గుణాలు వచ్చేవి. ఇప్పుడు ఆ గుణాలు మనకేమొస్తున్నాయి సార్? విషం వస్తుంది. ఎందుకంటే అల్యూమినియం పాత్రలు ఇత్తడి దాంట్లో వాడితే దాని గుణాలు మనకు వచ్చి సగం చచ్చిపడిపోతారు శరీరం. ఇవన్నీ మార్పులే సార్. మేడం నాకు షుగర్ వచ్చిన కొత్తల్లో 300 వచ్చింది మేడం. ఫస్ట్ పడిపోయినాం, నాకు తెలియదు అది షుగర్ అని తెలియదు. అది 300 ఉంది అని అన్నారండి. అన్నాక నాకు 1 మంత్ మేడం ఒక డాక్టర్ మంచి ఇది చెప్పారు. ఎలా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఆవిడ ఒక సిస్టమ్ చెప్పారు. అది నేను 1 మంత్ ఫాలో అయితే మొత్తం నా షుగర్ అంతా కంట్రోల్ అయిపోయింది మేడం మొత్తం. అది 1 మంత్ అయితే మేడం, జీవితకాలం పాటించాలా? అయితే పాటించాలి. కరెక్ట్. ఇప్పుడు ఇందాక మీరు మధ్యలో అడ్డొచ్చాను ఏమనుకోవద్దు. కొంతమంది అంటారు మీరు ఇలాంటివి అవన్నీ చెప్తున్నారు, కానీ మీరు యాజ్ యూజువల్ గా చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారో బాడీకి అవే సూట్ అవుతాయి కాబట్టి వాటిని తినండి, ఏమీ జరగదు అంటున్నారు. కొంతమంది అంటున్నారు నూనె ఎక్కువ వేసుకోకండి అంటున్నారు. కొంతమంది అంటున్నారు నువ్వుని లేకపోతే బాడీ అసలు ఎలా ఉంటుంది, బాడీకి కావాల్సిన పదార్థాలు దానికి అందించాలి కదా అంటున్నారు. అదే నూనె కూడా గానిగ నూనె అయితే మనం ఇంట్లోనే మిషన్లు వస్తున్నాయి. ఆ గిన్నె తీసుకొని వేసి తీసి మీరు వండండి, బానే ఉంటది. ప్యాకెట్ వాడు ఎట్లా తయారు చేస్తాడో తెలియదు కదా. అవును, అది కదా వచ్చింది. ఇప్పుడు కేజీ 200 శనక్కాయ విత్తనాలు, నూనె ఏమో 180. 1 కేజీకి 1 లీటర్, 1 కేజీ నూనె రాదు. 2 కేజీలు వేస్తే గానీ 1 కేజీ నూనె రాదు. అప్పుడు ఒక శనక్కాయ విత్తనాలు ప్యాకెట్, నూనె ప్యాకెట్ ఎంత కావాలి సార్ రేటు? న్యాయంగా ఆలోచిద్దాం. వాడు లాభం లేకుండా ఎట్లా అమ్ముతాడు? ఎవడైనా అమ్మడు. మరి ఎట్లా ఇస్తున్నాడు? 200 లోపలే వస్తుంది. కానీ శనక్కాయ విత్తనాలు ఏమో 200 కేజీ, నూనె 180. మరి 1 కేజీకి అంత నూనె రానే రాదు. రాదు మేడం. నేను నిన్న 16 కేజీలు పల్లీలు కొంటే 7 కేజీలు ఆయిల్ వచ్చింది మేడం. చూడండి, మరి అప్పుడు కేజీకి అర్ధ కేజీ నూనె వస్తుంది. మరి అప్పుడు వాడు అర్ధ కేజీ నూనెనే మనకు 200 అయితే కేజీ నూనె మినిమం 400. లాభము, చేసిన పనికి లాభం ఆశించడా? ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడు ఎంత రావాల నూనె? ఎవడు కొనడు. ఈ రేషియోలో పెడితే ఎవడు కొనడు. అందుకని ఇంత శనక్కాయ నూనె ఫ్లేవర్ వేసేసి ఏదో నూనెలో కలిపేస్తాడు. వేరే నూనె, ఏదో తెల్లని నూనె, దాంట్లో ఫ్లేవర్ వేస్తాడు, శనక్కాయ విత్తనాలు ఫ్లేవర్ వేస్తాడు. అందుకు నూనెలు ముందు మనం గానిగ నూనె తెచ్చుకొని వాడుతా ఉన్నాం కదా, అందుకని అట్లా వాడండి. అని నూనెలో మార్పు. ఈ రిఫైన్ దేనికైనా పరిష్కారం వాకింగ్ అంట మేడం. ఒక 1 అవర్ 40 to 1 అవర్ 40 minutes నుంచి 1 అవర్ వాకింగ్ చేసి మార్నింగ్ తేనె నిమ్మకాయ తేనె నిమ్మకాయ వేడి నీళ్ళల్లో తాగాలంట మేడం. అంత కదలదు. అవును, వాకింగ్ చేస్తే అంత కదలదు. చేస్తాం వాకింగ్ అయితే మొత్తం కదలదు. ఇప్పుడు యోగా చేయడం వల్ల, సూర్య నమస్కారాలు ఇట్లాంటివి చేయడం వల్ల మొత్తము ఇలా చేసేసినట్టే శరీరం. సూర్య నమస్కారాలు చేయండి అమ్మ చాలు, ఏది అవసరంలా మొత్తం చుట్టేస్తుంది శరీరాన్ని. ఎక్కడెక్కడ ఏదేది పాటలలో ఉందో మొత్తం ఇట్లా షేప్ వచ్చేస్తుంది, అన్ని కవర్ అవుతాయి అన్నమాట. సూర్య నమస్కారం, సూర్యారాధన, ఆరోగ్యానికి సూర్యారాధన. సూర్యారాధన కూడా సూర్యునికి ఎదురుగా కూర్చొని సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు ఆ టైంలో 41 రోజులు, ఎవరైనా సరే 41 రోజులు సూర్యోదయం అవుతున్న టైంలో కూర్చొని ధ్యానం చేస్తే ప్రతిరోజు 41 రోజులు లెక్కేసుకోండి. ఈవెన్ ఎలా సర్జరీ చేయాలా అన్న సమస్య ఉన్నవాడైనా కూడా బయటపడిపోతాడు. 41 రోజులు లెక్కేసుకొని ప్రతిరోజు సూర్యోదయం టైంలోనే ఆ ఎదురుగా ఆ సూర్యకిరణాలు ఇలా పడుతూ ఉన్నంతసేపు మెడిటేషన్ చేసుకుంటూ వస్తే ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా నయమైపోతుంది. అయితే 41 రోజులు కంటిన్యూగా చేయాలి.
చేసిన వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ తో నేను మీకు చెప్తున్నాను అనమాట. అదే మేడం. అంత అద్భుతమైన అదేలేండి. రిజల్ట్ వస్తుందండి. అయితే ఆ టైంలో మొలకలు తినమంటారు మేడం, మొలకలు తింటే మంచిది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు. తినచ్చు, కానీ ఆ మీరు పిడికెడు మొలకల్లో ఉండే ప్రోటీన్ ఒక వారానికి సరిపడేంత ప్రోటీన్ మీకు వస్తుంది. మనం ఏం ఆ చేస్తాము, ఒకటేసారి ఇన్ని మొలకలు ఒకే రోజుకే తింటాం, కానీ తినాల్సింది గుప్పెడు పిడికెడు ఇంతే. అవును. ఇది ఇది మనకు ఆ రోజు కావాల్సినంత ప్రోటీన్ దాంట్లో ఉంటుందండి. అట్లా ప్రోటీన్ బన్సీ రవ్వ బాగా వాడాలి మేడం, షుగర్ ఉన్న వాళ్ళు బన్సీ రవ్వతో తినాలి. అందులో కూడా మళ్ళీ ఉడికించినవే క్యారెట్ పీస్ ఇవన్నీ ఓన్లీ లైట్ గా నూనె వేసి ఉడికించుకుని తినాలి మేడం. తర్వాత ఈ మొలకలు తినొచ్చు మేడం. అలాగే ఫ్రూట్స్ కూడా ఒక లిక్విడ్ అంటే క్వాంటిటీ చెప్పారు ఆవిడ. ఆ క్వాంటిటీ ప్రకారం తింటూ మధ్యాహ్నం 2 కర్రీలు, మీరన్నట్టు కప్పుడే భోజనం, పప్పు 2 కర్రీలు అవి ఎక్కువ తినాలి, టైం టు టైం తినాలి. అలాగే ఈవినింగ్ కూడా ఏదో స్నాక్ లాగా ఒక 2 బిస్కెట్లు అలాగే తిని మజ్జిగ కానీ అలాంటివి తాగాలి. నైట్ 7-8 అయ్యేటప్పటికి చపాతి అలా తింటే నైట్ పడుకునేటప్పుడు ఆవు పాలలో పసుపు వేసుకుని తాగితే షుగర్ తగ్గిపోతుందండి. నేను అలాగే 1 మంత్ మేడం, మా హస్బెండ్ అయితే అస్సలు ఒక్క సెకండ్ కూడా వదిలేవారు కాదు. అలాగే ఏదైతే అది చేయించారు. నేను 1 మంత్కి నాకు షుగర్ మొత్తం కంట్రోల్ అయిపోయి మనిషిని కూడా ఎలాగొచ్చిందంటే నీట్గా వచ్చింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మొదలు, ఎందుకంటే ఇవన్నీ చెయ్యాలంటే కష్టం మేడం. తినేది 3, అందులో మళ్ళీ ఇద్దరికి ఒక వంట ఒకళ్ళకి ఒక వంట అంటే ఇబ్బంది అని యాజ్ యూజువల్ అదే దాని నుంచి మళ్ళా మనకు దెబ్బ పడుతుంది. దెబ్బ పడిపోతుంది. మన టాబ్లెట్స్ కూడా కథ వాడలేదు చదివానండి మేడం నేను. నేను. ఒక ఆయన చాలా గొప్ప మిలియనియర్ అంట. ఆయన 1 మిలియన్ 8 మిలియన్ లో పెట్టి డబ్బులు పెట్టి కార్ తీసుకున్నాడంట. ఆయన తర్వాత ఏం చేశాడంట, పోతానన్నప్పుడు ఫస్ట్ కార్ గొయ్యి తీసి పాతి పెట్టాడంట. గొయ్యి తీసి పాతి పెడితే అందరూ అరుస్తున్నారంట, ఏమన్నా బుద్ధి ఉందా లేదా, గొయ్యి తీసి పాతి పెడతాన్నావు కారును, అంత మంచి కారు, అంత కాస్ట్లీ కారు, కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా అని అందరు తిట్టబడినారంట. ఆయన విన్నంతసేపు విని తర్వాత అన్నాడంట, ఒక కారు ఇంత కాస్ట్ అని చెప్పి పాతి పెడతాను అంటున్నారే, మరి మన శరీరము ఎంత కాస్ట్లీ అని అడిగాడంట. కారు కావాలంటే తయారు చేయగలుగుతావు, నీ శరీరంలో ఏ వాటిని కూడా నువ్వు ఏ పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా కానీ తయారు చేయలేవు. మరి దాని మీద ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు? ఎందుకంటే ఇంకో కార్ తయారు చేస్తారంట. శరీరంలో ఏ అవయవాలు కూడా మనము తయారు చేయలేరు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గాని. అంటే ఎంత విలువైంది ఈ శరీరం. కాబట్టి దానికి మనం ఏం విలువిస్తాను, కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పమండి పొరపాటున కూడా. నిద్ర లేచిన ఈ శరీరానికి ఇన్ని అవయవాలు ఉన్నాయి, కళ్ళకు థ్యాంక్స్ చెప్తానమ్మా చెప్పం, నోటికి చెప్తానమ్మా, కడుపు పాపం దాని చేసేంత పని ఏది చేయదు, దానికి అస్సలు చెప్పం. కాళ్ళు ఎంత తిరుగుతామో ఏమో, ఒక్కసారైనా దాన్ని ముట్టుకొని థ్యాంక్స్ చెప్తామా కాళ్ళకు. పాదాలకు థ్యాంక్స్ చెప్తాము. అందుకే పాదాలకు నమస్కారం చేసే దానికి అంత విలువ ఉంది పాదాలకు. చెప్తామా? ఈ చేతులతో ఎన్ని చేస్తా అంటామో మంచి చెడు, కళ్ళతో ఎన్ని చూస్తా అంటామో మంచి చెడు, నోటితో ఎన్ని మాట్లాడుతా అంటాము అన్నింటికి కృతజ్ఞత తెలియజేసుకుంటే అవి కూడా అట్లే రెస్పాండ్ అవుతాయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాయి. ఏం కొంచెం బాగలేకున్నా వాటి కృతజ్ఞత చెప్పుకొని, ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఇవి చెప్పుకుంటే ఎలాంటి సమస్య కూడా మన దగ్గరికి రానే రాదు. పడుకొని లేస్తే ఎంతమంది పరుపుకు థ్యాంక్స్ చెప్తానామండి? పడుకొని లేస్తే పరుపుకు థ్యాంక్స్ చెప్తానామా ఎప్పుడన్నా? ఆ బెడ్షీట్ కి థ్యాంక్స్ చెప్తానామా? ఆ దిండుకు థ్యాంక్స్ దిండు లేకుండా పడుకుంటారా? అస్సలు. మరి దానికి థ్యాంక్స్ చెప్తారా? లేచి అక్కడ పడేసి వచ్చేస్తాం అంతే. దానికి నువ్వు నాకు ఈ రాత్రంతా మంచి సుఖ నిద్రని ఇచ్చినావు, థ్యాంక్ యూ. నిద్ర లేస్తేనే భూమాతను ముట్టుకొని, అమ్మ నిన్ను తొక్కుతున్నాము, నీతోనే అంత గడుపుతున్నాము, ఆ అమ్మవారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తాము. అట్లా ప్రతి దానికి కృతజ్ఞతగా ఉంటే అంత పంచభూతాలు అన్ని సహకరిస్తాయి. ఎంత సహకరిస్తాయంటే పంచభూతాలు మనం చేసే సేవకు అంత అద్భుతం. ఆ రిజల్ట్ మనకు వచ్చిందంటే అద్భుతంగా ఉంటుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు పోయానండి నేను, మా ఊరికి పెళ్లికని. ఇక్కడేమో అంత ఎండ లేవు, అక్కడ చూసి అగ్గి కురుస్తాంది. ఏమిరా భగవంతుడా, ఇప్పుడు ఎట్లా చేయాలి, రాత్రి నిద్రపోయాలంటే ఎట్లా అనుకుంటే పొద్దున్నే అంతా ఉంది. రాత్రి టయానికి వచ్చిందండి ఒక గాలి వాన, మొత్తం
మొత్తము చల్లగా అయిపోయి హాయిగా నిద్రపోయి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నాను. చూడు, నేను మా వాళ్ళందరికీ చెప్పుకున్నా, ధ్యాన సేవ చేస్తూ ఉంటే పంచభూతాలు కూడా మనకు అట్లే సహకరిస్తాయి అనేదానికి ఇదేనేమో కారణము. చూడండి, రుజువు చూడండి. మా వాళ్ళందరికీ చెప్పుకున్నా నేను. హాయిగా చక్కగా చల్లగా అయిపోయింది. హాయిగా పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి మెడిటేషన్ చేసుకొని పెళ్ళింది. అట్లా పంచభూతాలు సహకరిస్తాయి. ఎండాకాలం మాకు వానాకాలమే వానలు పడవు. అట్లాంటిది ఎండాకాలంలో ఏం వానలు పడతాయి? మరి నేను అక్కడికి పోయినాక చూసా, అంత పెద్ద వాన పడింది. మరి సహకరించినట్టే కదా, మనకు అనుకూలమైనట్టే కదా పంచభూతాలు. అట్లా ప్రతిదీ దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉండి మనం అట్లే చేస్తూ పోతే ధ్యాన ప్రచారము, ఈ సేవ ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రకృతి కూడా ఖచ్చితంగా సహకరిస్తుందండి. ఏమంటే చెయ్యాల అంటే అవన్నీ చేస్తూ పోతే మన లోపల శరీరంలో ఉండే బ్లాక్స్ అన్ని కూడా పోగొట్టుకుంటా అనారోగ్యానికి మెయిన్ కారణము సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాని లోపల ఉండే ఆ నాడుల్లో ఉండే బ్లాక్స్ అవన్నీ పోయినాయి అంటే అంత ఆరోగ్యం అంతా నార్మల్ అయిపోతాం. అవి పోవాలంటే అదే సాధన ఎక్కువ చేయాలి. 1 సిట్టింగ్ చెప్తున్నాను కదా, 1 సిట్టింగ్ 3 hours కూర్చోగలిగితే మోస్ట్లీ అన్ని కొట్టుకుపోతాయి. చేయాలని సార్, ఏదైనా అంతే సార్, బీపీ కానీ షుగర్ కానీ అసలు దాని గురించి ఆలోచనే వద్దు సార్. ఎందుకంటే యద్భావం తద్భవతి. మనం దేని గురించి లోపలికి పంపిస్తామో అన్ని అవి స్వీకరిస్తాయంట. ఎందుకు దాని గురించి పట్టించుకోవాలి? దాన్ని పంపించకుండానే ఉండే లోపలికి ఆ థాట్ అనేది రిలీజ్ చేయకపోతే, నేను నిద్ర లేస్తూనే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే చాలు కదా, ఆ థాట్ లోపలికి పంపించండి. మనకు ఇది ఉంది అనుకుంటే తదాస్తు, అవును నీకు ఉంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటే మనకి ఏది లేదు కదా సార్, అప్పుడు అంతా బాగుంటుంది కదా. యద్భావం తద్భవతి. నాకు షుగర్ ఉంది అనుకుంటే తదాస్తు ఉంది. మరి నాకు షుగర్ లేదు 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 అనుకోండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను అంతే, అదే పోతుంది. అది కాదు, ఇతరులకు కూడా చెప్పుకోకూడదు నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. కొంతమంది నాకు షుగర్ ఉందండి, నాకు బీపీ ఉందండి, ఎట్లండి ఏందండి అని చర్చిస్తా ఉంటారు. దాని గురించి అనవసరం. అదే లేస్తూనే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను చాలు. ఇలాంటి మాటలు చెప్పుకుంటే నిద్ర లేస్తూనే ఆ రోజంతా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఇంకా లోపలికి అదే పంపించినాం అనుకో. నా సార్ చెప్పారు కదా ఓంప్రకాశం గారు, మంచినీళ్లు తాగి ప్రతి పార్ట్ క్లెన్స్ చేయడం, అది కూడా చేస్తాను నేను. ఇప్పుడు గొంతులోకి ఒక రవ్వ నీళ్లు తీసుకోవడము, మొత్తం తల నుంచి పాదాల వరకు ఇది అక్కడంతా కూడా క్లీన్ అయిపోయినట్టు. నీళ్ళు ఒక రవ్వ తీసుకోవడము, నా హృదయ భాగం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది, నా ఛాతీ భాగం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది, నా లివర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. అట్లా ప్రతి దానికి కిడ్నీస్ సంపూర్ణ ఆరోగ్యం, అది తాగడము ఒక్కొక్క గుడికకు చెప్పుకుంటా తల నుంచి పాదాల వరకు ఆ నీళ్లు తీసుకునే ప్రతి గుడికకు అలా చెప్పుకుంటా వస్తే నీళ్ళ ద్వారా కూడా ఎంతో ఎనర్జీ కదా, వాటర్ కు ఆ శక్తి ఉంది కదా. కాబట్టి అవన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్ని రెమెడీస్ ఉన్నాయో. కాబట్టి మనలో ఇది ఉంది అనే మాటే వద్దు, ఆ థాట్ లోపలికి పంపించనే వద్దు. ఇప్పుడు బాగుంటాం కదా. ఎప్పుడైతే థాట్ లోపలికి వెళ్తుందో అది మొత్తం శరీరాన్ని ఎక్కడో చోట మూలను పెడుతుందో, ఆ థాట్ రిలీజ్ చేయకుండానే పోతే అదే కదా యద్భావం తద్భావం, థాట్ పవర్ అంటాం. థాట్ పవర్ కూడా చాలా శక్తి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మూల మనకు కూడా అట్లా వస్తుందేమో అని రిలీజ్ చేసిండేది లోపల ఎక్కడో పేరుకొని ఉంటుందంట. అది పెరిగి 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 చిన్న బీజం పెద్ద వృక్షం అయిపోతుంది. ఎప్పుడు అనుకుంటామంట. కాబట్టి అట్లా అనుకున్నందుకు కూడా సారీ చెప్పుకోవాలి. వాళ్ళని చూసి మనకు ఇట్లా వస్తుందేమో అని అనుకోండి, అది అక్కడ ఒక ఇత్తనం పడిపోతుంది. అలా మనము అలా అనుకున్నదే అది పెద్ద వృక్షం అవుతుంది. అందుకే అలా అనుకునేది ఎన్నో ఏళ్ళకు కానీ బయటపడదు. అప్పుడు అట్లా అనుకున్నా నేను ఒకసారి ఇంకెప్పుడు దాని గురించి అనుకోను, నేను ఆరోగ్యంగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. మంచిగా డౌట్స్ అన్ని మాకు కూడా
బాగా చెప్పారు, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారు.